బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ అన్న ఒక్క సినిమాతో కూడా 200 కోట్ల షేర్ అయితే కొట్టలేకపోయిందని చెప్పుకోవచ్చు. కానీ మన బన్నీ అన్న అయితే పుష్ప 2 సినిమాతో బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసి తెలుగు స్టేట్లో 229 కోట్ల షేర్ అయితే తెలుగు స్టేట్లో అయితే పెట్టిండని చెప్పుకోవచ్చు. ఇదే సినిమాకి పుష్ప 2 సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే RRR రికార్డ్ లేచిపోయి ఉండేది. కానీ కొంచెంలో అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే టాప్ 2 ఇండస్ట్రీకి అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇండస్ట్రీ అయ్యే సినిమా పుష్ప 2 ఆ లెవెల్ క్రేజ్ హైప్తో వచ్చిన సినిమా ఇది. కొంచెంలో అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అలా మన ప్రభాస్ అని ఇంకా అల్లు అర్జున్ అని చాలామంది అయితే కంపారిజన్ అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రభాస్ అయితే ఆఫ్టర్ 7 years తర్వాత సలార్తో హిట్ కొట్టిండు. ఇంకా దాని తర్వాత కల్కితో బ్లాక్ బస్టరే కొట్టిండు అని చెప్పుకోవచ్చు. కల్కి మన తెలుగు స్టేట్లో 186 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. పుష్ప 2 సినిమా వచ్చేసరికి చెప్పిన కదా 229 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 350 కోట్ల గ్రాస్. అదే కల్కి చూస్తే 300 దగ్గరికి అయితే ఉంటుంది గ్రాస్. ఆ లెవెల్లో అయితే ఆడింది. పుష్ప 2తో ఇండియన్ రికార్డ్స్ తిరిగి రాసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు. అలా ప్రజెంట్ అయితే ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయితే ఉంది మన పుష్ప 2. మరి ప్రభాస్ విఎస్ అల్లు అర్జున్ కంపారిజన్లో మీరు ఎవరు గొప్ప అనుకుంటున్నారో కామెంట్ చేయండి జెన్యున్గా. మరి నేను అడిగితే ఇద్దరు గొప్ప. చూడాలి మళ్ళీ వాళ్ళ అప్కమింగ్ మూవీస్తో అయినా తెలుగు స్టేట్లో ఈ విధంగా రికార్డ్స్ పెడతారు. తెలుగు స్టేట్లో అయితే వీళ్ళిద్దరికీ అయితే రికార్డ్స్ అయితే మరి బీభత్సంగా అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీగా అయితే లేదని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్కి 2 ఉంది, ఇంకా ప్రభాస్కి 2 ఉంది ఇండస్ట్రీస్ అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి.